హాయ్ హలో వెల్కమ్ టు మీ మనిషి ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు మరణశిక్షను విధించడం జరిగింది. దీనికి గల కారణాలను కూడా వివరిస్తూ ఒక దేశ ప్రధానమంత్రి మానవత్వం లేకుండా 1400 మంది ప్రాణాలను బలికొనటం అతిపెద్ద నేరంగా పరిగణిస్తూ మరణశిక్షను విధించడం జరిగింది. అలాగే అప్పటి హోంశాఖ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు కూడా మరణశిక్షను విధించడం జరిగింది. ఈ మరణశిక్షను విధించడానికి గల కారణాలు ఏమిటి అంటే 2024వ సంవత్సరం జూన్ ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు ఆందోళనలు చేయడం జరిగింది. ఈ ఆందోళనను అణిచివేసే క్రమంలో సైనికుల చేత కాల్పులు జరిపించడంతో పాటు హెలికాప్టర్ల సాయంతో అలాగే ప్రాణాంతకమైన ఆయుధాల సాయంతో ఆందోళనకారులపై దాడిని చేయమని అప్పటి ప్రధాని షేక్ హసీనా ఆదేశాలను జారీ చేసినట్లుగా ఈ కోర్టు పేర్కొనడం జరిగింది. ఈ దాడిలో 1400 మంది సామాన్య ప్రజలు మరణించటం కూడా జరిగింది. అయితే దీనితో పాటు ఈ దాడిలో క్షతగాత్రులైన వారికి వైద్యం అందించటానికి కూడా సహకరించవద్దని ఆ దేశంలో ఉన్న వైద్యశాలలను ఆదేశించటం కూడా జరిగింది. ఇలాంటి మానవత్వం లేని ప్రధానమంత్రికి ఇదే సరైన శిక్ష అని ఈ కోర్టు న్యాయమూర్తులు పేర్కొనడం జరిగింది. ఈ కోర్టు నిర్ణయం వెలువడటం జాప్యం జరిగినట్లయితే దీనికి మమ్మల్ని క్షమించండి అంటూ కూడా అక్కడ ప్రజలను ఈ కోర్టు న్యాయమూర్తులు అర్థించటం జరిగింది. షేక్ హసీనా ఆగస్టు 5వ తేదీన 2004 ఆగస్టు 5వ తేదీన అప్పటి విద్యార్థుల ఆందోళనకు తల ఒగ్గి తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశంలో ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు తీర్పు వెలువడే టైంకి ఒక 2-3 గంటల ముందుగా ఈమె బంగ్లాదేశ్లో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక వీడియోను కూడా విడుదల చేయటం జరిగింది. మా పార్టీ కార్యకర్తల ధైర్యంగా ఉండాలని, ఏ విధమైన తీర్పు వచ్చినా కూడా నేను దానిని శిరసావహించటానికి రెడీగా ఉన్నానని, దేవుడిచ్చిన ప్రాణం దేవుడే తీసుకుంటాడని, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికున్నంత వరకు నా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని కూడా ఆమె ఒక సందేశాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ మనిషి శివ. థ్యాంక్ యూ.